ఒత్తి తీసుకోవాలి, మునక్కాడలు మెలితిప్పి తీసుకోవాలి. రేట్ అని చెప్పు. వంకాయలు 40, ఉల్లిపాయలు 35, బంగాళదుంపలు 30, కరివేపాకు కొత్తిమీర ఫ్రీ అని అడుగుతావు, ఖచ్చితంగా ఇవ్వను. ఇదేంటి అన్యాయంగా ఉంది? అన్యాయం ఏంటి? మార్కెట్ రేటే తట్టుకోలేకపోతున్నావు, నువ్వు ఇంకా ఎక్కువ చెప్తున్నావు. ఏమా కొనదమ్మా? అమ్మా అమ్మా అమ్మా, నేను కూడా గవర్నమెంట్ జాబ్ మానేసి కూరగాయలు అమ్ముకోవడం బెటర్ అనుకుంటా. ఆడల కంటే అధ్వానంగా ఉన్నాడు ఈ మనిషి. నువ్వే ఉంచుకో. అమ్మా 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 అమ్మా, కరివేపాకు ఫ్రీగా ఇస్తానమ్మా. ఏంటి సుబ్బు, ఇవాళ వీడు దొరికాడా? మరేంటి సార్, పోయిన నెల కన్నా ఈ నెల కూరగాయల రేట్ 50% పెరిగిపోయింది. జీతం మాత్రం పెరగలేదే. ఇవన్నీ అడిగేవాళ్ళు ఎవరు లేరా? ఎవరు అడుగుతారయ్యా? ఇండియా చుట్టూ 3 వైపులా ఉప్పు ఉంటే 4 వైపులా అప్పు ఉంది. టీవీలు సెల్ ఫోన్ ధరలు తరుగుతూనే ఉంటాయి, కూరగాయల ధరలు పెరుగుతూనే ఉంటాయి. వీటిని ఎవరు కంట్రోల్ చేయలేరు బాబు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అలా కొనుక్కుంటూ ఉండాల్సిందే. ఇలా అయితే బ్రతికేది ఎలా సార్? మీరు అప్పుడప్పుడు టీవీలో వస్తుంటారు కదా, వీటన్నిటి గురించి మాట్లాడచ్చుగా. మాట్లాడితే వినేవాళ్ళు ఎవరయ్యా? పక్క వాళ్ళ బెడ్రూమ్ లో ఏం జరుగుతుందో అని టీవీ ఛానల్స్ లో మనం తొంగి తొంగి చూస్తుంటామా? 1000 రూపాయలు లంచం తీసుకున్నవాడు అవమానంతో ఫేస్ కవర్ చేసుకుని వెళ్తుంటాడు. 1000 కోట్ల కుంభకోణం చేసిన వాళ్ళు మీడియాకి పోజులు ఇచ్చి టాటా చెప్పి హాయిగా నవ్వుతూ వెళ్తుంటారు. మీరు సీరియల్స్ చూసినట్టుగా చూసి నవ్వుకుంటూ ఉండమే. ఇన్ని విషయాలు ఎలా తెలుసుకున్నారు సార్? ₹1 న్యూస్ పేపర్ అమ్ముతున్నారుగా, కొంచెం చదివితే నీకే అర్థమవుతుంది. నెక్స్ట్ సండే టీవీలో ప్రోగ్రామ్ ఉంది, దీని గురించే మాట్లాడుతున్నాను, మిస్ అవ్వ కూడా చూడు. తప్పకుండా సార్. వర్షం వచ్చేలా ఉంది. అయ్యయ్యో, మేడ పైన బట్టలు ఆరేస్తున్నాను, నేను వస్తాను సార్. ఊరం మిరపకాయలు. కావేరి రాలేదా? ఈవినింగ్ స్పెషల్ క్లాస్ ఎందుకు వచ్చేస్తుంది? వస్తే ఒకసారి ఇంటికి రమ్మని చెప్పండి. ఏం లేదు, మ్యాట్ కొంచెం స్లిప్ అయిపోయింది. ఓకే? ఏం కాలేదు, ఫైన్ అండి, ఫైన్, ఐఎమ్ ఫైన్. ఏంటి విషయం? అదే నా చక్కెర కావాలి, అయిపోయింది. అప్పు ప్లీజ్. ష్యూర్. థ్యాంక్ యూ. కొంచెం వాటర్. ఏమండి, కోల్డ్ వాటర్ ఓకే? అదే మేడ పైన నా చెడ్డీ ఎగిరి మీ బట్టలతో కలిసిపోయింది. నేను అడిగేలోపు మీరు మూటతో కింద వచ్చేసారు. సారీ. నాన్న, నెక్స్ట్ వీక్ అత్తయ్య కొడుక్కి చెవి కుడుతున్నారు, మర్చిపోకండి. గుర్తుందిలేమా, మీ అందరికి బట్టలు కొనాలి, బాబుకి 2 గ్రాములు బంగారం కొనాలి. ఈనదా కొంచెం బడ్జెట్ టైట్, చూద్దాం. నానా, అలాగే మంచి ఎల్ఈడి టీవీ కొందాం. అసలు ఈ టీవీ క్రికెట్ బాల్ సరిగ్గా కనిపించట్లేదు. అయితే ఫుట్బాల్ మ్యాచ్ చూడు, బాల్ పెద్దగా కనిపిస్తుంది. ఎంతసేపు క్రికెట్, టీవీ, టీవీ, క్రికెట్. అదే నానా, మీరే చెప్పారు కదా తినేటప్పుడు టీవీ చూడమని. అలా అని గంట సేపు టీవీ ముందు కూర్చుంటారా? నానా, ధోని బ్యాటింగ్ 94 నాట్ అవుట్. ధోని 94 సరే, టెస్ట్ పేపర్ నీ స్కోర్ ఏంటి? ఏం నానా ఎప్పుడు తిరుగుతూనే ఉంటావు? తిట్టడం కాదురా, ఇప్పుడు క్రికెట్లో నువ్వు సెంచరీ కొడతావుగా, అలాగే చదువులో ఒక 80 వద్దు 60% తెచ్చుకో. తెచ్చుకుంటే క్రికెట్ బ్యాట్ కొనిస్తాను రా. అయితే చూడు, డెఫినెట్ తెచ్చుకుంటా. అది నాన్న, మీరు బ్యాట్ కొని ఇవ్వనని డైరెక్ట్ గానే చెప్పొచ్చు కదా. నువ్వు ఊరుకోమా, ఇలాగైనా చదువుతాడేమో. సెంచరీ. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రా, నీకు అక్కడ షూ ఇచ్చేటప్పుడు ఈ గార్డ్ ఇవ్వడం మర్చిపోయాను. ఇది నా దగ్గర ఉంది నానా. షూ చినిగిపోయింది, ఇది చినిగిపోదా? అయ్యో, ఇది చినిపోతున్నానా? ఒగ్గాను కొడుకురా, తగలరాని చోటు తగిలితే పర్వాలేదు, 2 వేసుకో. ధోని సెంచరీ అయిపోయిందిగా, ఇక చాలు. చేకడుకుని పడుకో, వెళ్ళు. ఏమా, నువ్వు వెళ్ళు, భోంచేసాడు. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. కార్తీక్, త్వరగా పడుకోరా, నాకు అసోసియేషన్ మీటింగ్ ఉంది, వెళ్ళొచ్చేస్తాను. కచేరీ ఉందని చెప్పు. చెట్టు గాలి నల్లి ఇంట్లోకి ఎలా వెళ్ళి ఉంటుంది.
భలే వింతగా ఉంది ఏంటి కదా? తెగ నవ్వేస్తున్నారు ఆ? ఏం లేదే. ఏయ్, అదేంటో చెప్పున్నావండి. మనిషి చూడ్డానికి సాధారణంగా ఉన్నా వేసుకునే చెడ్డి విఐపి. కాలనీలో పెద్ద టాకరాను చెడ్డితో బయటకు వచ్చింది. రేయ్, చెడ్డి గాలికి ఎగిరిందిరా. అది సరే, గాలికి ఎగిరిన చెడ్డి స్ట్రైట్ గా నళిని ఇంటికి ఎలా వెళ్ళింది? చెడ్డి మాత్రం ఎగిరిందా? సూపర్ మ్యాన్ లాగా చెడ్డితో నువ్వు ఎగిరావా? ఊరుకోరా. ఆడ మీద బట్టలు ఆరేసిన తీయడానికి వెళ్తే అక్కడ నళిని ఉంది. అప్పుడు గాలి వస్తే నా చెడ్డి అలాగే. కథలొద్దమ్మా, నీకు నళినికి ఏంటి? ఏంటంటే అదే ఏంటని. కొంపలు మునిగిపోతాయిరా దుర్మార్గులారా. నల్ని కాలనీకి వచ్చి 2 ఏళ్ళు అయింది, ఒంటరిగానే ఉంది. నీకు భార్య పోయి 4 సంవత్సరాలు అయింది, ఒంటరిగానే ఉన్నావు. అందుకని తప్పులేదే. ఏయ్, ఇదిగో చూడండి, తను అలాంటి టైప్ కాదు. మరి ఎలాంటి టైపు? నీ కూతురేమో ఆంటీ ఆంటీ అంటూ తనితోనే ఉంటుందిగా. మీరు ఇలా తప్పుగా మాట్లాడితే నేను రే, రే, వెళ్తాను. రే, రే, రారా. అలా అలిగితే ఎలా? ఏం తీసుకుంటావు? ఆ, ఏం తాగుతావో చెప్పు. అదే ఇవాళ నాకేం వద్దు. ఈ నెల కొంచెం బడ్జెట్ టైట్. వీడు ఇండియాకి ఫైనాన్స్ మినిస్టర్ రా, డబ్బు లేదని గౌరవంగా చెప్పుకుంటున్నాడు. నీకేంటి? మీ ఇంట్లో నువ్వు, మీ నాన్న, మీ అన్నయ్య ముగ్గురు సంపాదిస్తారు. నా ఇంట్లో నేను ఒకటినేగా. తాగాను కదా అని చెవులో పూలు పెట్టకు. పచ్చళ్ళ బిజినెస్ బానే ఉంది కదా. అవునరా, పచ్చళ్ళ బిజినెస్ లో ₹1 కోటి టర్నోవర్ చేస్తున్నాను. పిల్లలు స్కూల్ ఫీజు కట్టేసరికి సొమ్మంత కర్పూరంలో కరిగిపోతుంటే. స్తోమత కన్నా పెద్ద స్కూల్లో చదివించమని ఎవరు చెప్పారు నీకు? భలేవారు సార్, పిల్లలకి ఇవ్వడానికి మా నాన్న సంపాదించిన సొమ్ముందా? ఇవ్వగలిగే చదువు ఒకటేగా. మంచి స్కూల్ వద్దా? మరి ఎందుకు ఏడుస్తావు? అరే స్కూల్ అంటే గుర్తొచ్చిందిరా, మా పిల్లలు చదివే స్కూల్లో స్విమ్మింగ్ పూల్ కట్టడానికి డొనేషన్ అడుగుతున్నారు. ఏ మంచి విషయమేగా. ఏంటి మంచి విషయం? ఆ స్కూలే స్విమ్మింగ్ పూల్ సైజులో ఉంటే. రేయ్, నా కష్టం వినండి. నా చెల్లెలు కొడుకు చెవి కుడుతున్నారంట. సంప్రదాయం ప్రకారం మేనమామ కమ్మలు పెట్టాలి, బట్టలు కొనాలి, ఎన్ని ఖర్చులున్నాయి. ఆ? ఇలాంటి ఫంక్షన్స్ వస్తే నలజితగాళ్ళు ఏం చేస్తారని ఆలోచించరా ఇళ్ళు? అది వదిలి ఎవడైనా మగబిట్టకి చెవులు కుట్టిస్తారా? మన చేత ఖర్చు పెట్టించాలనుకుంటే ఆడపిల్లకు కూడా జంజం వేస్తారు. సుబ్బు సార్, సార్ పిలుస్తున్నారు. ఇవేం ఉపయోగం లేదు, పక్కన పడే. సార్ సార్ పిలిచారంట. సుబ్బు, నేను మరీ అంత చండాలంగా ఉంటానంటావా? అర్థం కాలేదు. ఏమైంది సార్? ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు నన్ను చూస్తున్నావు కదా, నాలో లోపం ఏంటి? నేను మరీ అంత దరిద్రంగా ఉంటానా? చచ్చా, మీకేంటి సార్, మన్మతుడిలా ఉన్నారు కదా. మొన్న పెళ్లి చూపులకు వెళ్ళాను సుబ్బు. ఆ అమ్మాయి నాకు బట్టతలు ఉందని రిజెక్ట్ చేసింది. అయ్యో, అరే బ్రెయిన్లెస్ పీపుల్కే పెళ్లిళ్ళై పిల్లలు పుడుతున్నారు కదా, బట్టతలు ఉన్నాడు పెళ్లిళ్ళు అవ్వా? చచ్చా. అంత బాధపడకండి సార్. పెరిగన్నాక ఏదో ఒక పచ్చడి దొరుకుతుంది. మీకు అమ్మాయి దొరకదా? దొరుకుద్దంటావా? షూర్ సార్. విష్ మీ ఆల్ ద బెస్ట్ రా. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ప్రామిస్. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్. మీరెందుకు సార్? మా వాళ్ళే వచ్చి సంతకాలు చేయించుకుంటారు సార్. భలేవాళ్ళు సార్. మీరు ఇక్కడ దాకా ఎందుకు సార్? నో. ఆ హోటల్ కదా సార్, పార్క్యూ హోటల్. ఓకే సార్ ఉంటారు సార్. పోరంబోకు ఏదో అని ఊళ్ళో ఉన్న పోరంబోకు స్థలాలన్నీ వీడికే కావాలి. చచ్చ ఎవడు కడుపు కొట్టాడో ఏంటో. నదులు, కుంటలు, చెరువులు ఏది వదిలిపెట్టాడు కదా, అన్నీ కావాలి. ఇదిగో నా పట్టతల తోళ్ళ దీన్ని కూడా ప్లాట్ చేసి అమ్మేసేవాడు. ఎవరు సార్? ఆ రామ్మూర్తి గాడు. అంత పెద్ద వేపినా సార్ మీరు? విఐపి అంటావేంటి? శివుడికి భయపడాల్సిన పని లేదయ్యా. శివుడు మెళ్ళ పాము భయపడాలి. ఇగో ఇవి తీసుకెళ్లి పార్క్ హోటల్ రూమ్ నెంబర్ 355 లో ఆ తలక మాసిన ఉంటాడు, సంతకాలు చేసి తీసుకొచ్చాయి. ఒక్క నిమిషం. పార్క్ హోటలే కదా సార్? ఆ. నేను వెళ్తాను సార్. నువ్వెందుకయ్యా ప్యూన్ వెళ్ళటమే దానికి వేస్ట్. అలా కాదు సార్, పక్కనే గనీబా ఇల్లుంది. అప్పడిగాను రమ్మన్నాడు, వెళ్ళాలి సార్. గనీగడ? అవును సార్. వాడు చాలా డేంజరస్ ఫెలో బాబు. ఎద్దు కూడా పాలు పితుకుతాడు. లాభం లేదు. ఎందుకు వెళ్తావు? అయినా నీకు వెళ్ళటానికి పర్మిషన్ ఎవరు ఇచ్చాడు రా? మీరే సార్. నేను ప్లీజ్ ఇచ్చాను. సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. I love you, Subbu. ప్లీజ్. Go. థ్యాంక్ యూ. Go. నువ్వేంటా నిలబడ్డావు? నువ్వు కూడా వెళ్ళు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి బే నీకు నా విషయంలో ఎంటర్ కావద్దని? ఒకసారి చెప్తే నీకు అర్థం కదా? సార్, ఎవరు? రిజిస్టర్ ఆఫీస్ నుంచి సంతకాల కోసం పంపించారు. రారా, ఆ, ఒక నిమిషం ఉండు. ఎక్కడ సంతకం అక్కడ సార్, పెట్టాలి? మార్కేసింది సార్. రోసి, నా షర్ట్లో పెన్ను తీసుకురా త్వరగా. రేయ్, పోలీస్ స్టేషన్కి వెళ్తానన్నావుగా, వెళ్ళు. ఆ ల్యాండ్ నీది కాదని చెప్పించి ఆ పోలీసుతోనే నేను లోపల వేయించాలా? ల్యాండ్ ముఖ్యం, నీ ప్రాణాలు ముఖ్యం. ఆలోచించుకో. ఒక నిమిషం ఆగురా.
చదువుకుంది. నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటే పోలే, నీకు తోడుగా ఉంటుంది కదా. వద్దక్క, మాకు అవన్నీ సరిపడదు. పిల్లలు పెట్టుకుని కష్టపడుతున్నావు కదా, అందుకే చెప్పాను. దేనికి పనికి రావని